ఏదో మిగిలిన వాళ్ళు వినొచ్చు, వీళ్ళు పొందొచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ ఎందుకని ఇప్పుడే చెప్పారు డైరీలో మీ పేరు రాయండి. ఎందుకు? మరలా సెమిస్టర్స్ కి మళ్ళీ పిలుస్తారన్నమాట. ఇది ఒక సెమిస్టర్, ఇది తర్వాత సెకండ్ సెమిస్టర్ ఉంది. కాబట్టి అప్పుడు ఈ నోట్స్ కలిగిన వాళ్ళు, స్టూడెంట్ అయిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా రావాలి. మిగిలిన వాళ్ళు వచ్చినా రాకపోయిన ఇబ్బంది ఏం లేదు. అందుకే ఈ సిస్టమేటిక్ ప్రత్యేకంగా మనం నేర్చుకోవడం ఎంతైనా ఆశీర్వాదం. చూడండి, మనం రక్షణ శాస్త్రము అనేటువంటి దానిలో 4వ భాగానికి వెళ్తున్నాం. చూడండి, 4వ భాగం. దయచేసి త్వరగా మిగిలిన వాళ్ళు కూడా టీ తాగేసి త్వరగా రావాలి. 4వది శ్రేష్టమైన రక్షణ. శ్రేష్టమైన రక్షణ. ఒకళ్ళకి వచ్చిన చదవడం త్వరగా. హెబ్రీ పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. 12:24 కూడా అదే గ్రంథం. 12:20 మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే రక్షణ శాస్త్రం అనేటువంటి దాంట్లో 4వ ప్రధానమైన అంశం. ఈ రక్షణ ఎలాంటిది? శ్రేష్టమైన రక్షణ. రక్షణ విధానంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే పద్ధతి ఆయన వినియోగించాడని ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. ఏంటది? 3 ప్రాముఖ్యమైన విధానాల ద్వారా. 1 బలి ద్వారా, 2 వ్యక్తి ద్వారా, ఒకే వ్యక్తి ద్వారా, 3 కృప ద్వారా. ధర్మశాస్త్రానికి ముందు గాని, ధర్మశాస్త్ర కాలంలో గాని, ధర్మశాస్త్ర కాలం తరువాత గాని దేవుడు రక్షణ విధానం, ద మెథడ్ ఆఫ్ సాల్వేషన్, ఆయన ఒకే విధానంలో చేశాడు. అబ్రహాముకు మనకు తేడా ఏమీ లేదు. అది గొప్ప మర్మం దైవ గ్రంథంలో చెప్పబడింది. అయితే ఈ శ్రేష్టమైన రక్షణ అనేటువంటి రక్షణలో మరలా 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడబోతున్నాం. వాటి ముందు నోట్ చేసుకోండి. 1 వివిధ యుగాలలో రక్షణ. వివిధ యుగాలలో రక్షణ. యుగాలు, కాలాలు అనేది ముందు మనం ఉపయోగించాం కాబట్టి దాన్ని ఉపయోగించడం లేదు ఇక్కడ. యుగాలలో రక్షణ, వివిధ యుగాలలో రక్షణ. 2వ పాయింట్, పాత నిబంధనలో రక్షణ పటములు డాష్ పాఠములు. పాత నిబంధనలో రక్షణ పటములు పాఠములు. 3వది పాత నిబంధన క్రొత్త నిబంధనలో రక్షణ చిత్రం. పాత నిబంధన క్రొత్త నిబంధనలలో రక్షణ చిత్రం. ద పిక్చర్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ ఓటి అండ్ ఎన్టి. పాత క్రొత్త నిబంధన గ్రంథాల్లో రక్షణ యొక్క చిత్రం ఏ విధంగా మనం చూడాలో, గ్రహించాలో మనం చూడబోతున్నాం. దానికి ఇది శ్రేష్టమైన రక్షణ అనే పట్టణంలో ప్రధానంగా ఈ 3 అంశాలు మనం చూడబోతున్నాం. నెంబర్ 1, మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ రాయండి. ఏంటి ఫస్ట్ ఏంటి? వివిధ యుగాలలో రక్షణ. ముందు రాయండి, అది కూడా రాయండి, సైడ్ హెడ్డింగ్. వివిధ యుగాలలో రక్షణ. ఇక్కడ ఒక డెఫినేషన్ మీరు రాయాలి. నెంబర్ 1, వివిధ యుగాలలో రక్షణ. దీని కింద ఒక డెఫినేషన్ రాయాలి. యుగం అంటే ఏంటో రాయాలి ఇక్కడ. రాయండి. ఒక ప్రత్యేక విధానంలో దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండటాన్ని
లేక వ్యవహరించిన కాలాన్ని యుగము అందరు. మళ్ళా చెప్తున్నాను, ఒక ప్రత్యేక విధానంలో దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండటాన్ని లేక వ్యవహరించిన కాలాన్ని యుగం అంటారు కదా. యుగం అంటే ఈ డెఫినేషన్ అర్థమైతే చాలు. రాసుకున్న ఒకసారి చెప్పండి, మిగిలిన రాసుకుంటారు. ఒక ప్రత్యేక విధానంలో దేవుడు మానవుడితో సంబంధం కలిగి ఉండటాన్ని లేక వ్యవహరించిన కాలాన్ని యుగం అంటారు. అంతే కదా, అర్థమైందా? కాబట్టి దానికి ఒక సంవత్సరాలు సంఖ్య అనేది కాదు ఇక్కడ కదా, ఎన్ని సంవత్సరాలు అనడానికి లేదు ఇక్కడ. ఒక యుగము అంటే దేవుడు మానవుడితో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ సంబంధం, ఒకటి ఆయన వ్యవహరించాలనుకున్నాడు, ఆ వ్యవహరించినటువంటి పీరియడ్ సమయం కొద్ది కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ దాన్ని ఏమన్నారు? ఒక యుగం అన్నారు. అంటే ముఖ్యంగా బైబిల్లో మనం గమనిస్తే, ముఖ్యంగా మనం గమనించాల్సింది అర్థం చేసుకోవడానికి 5 యుగాలు ఉన్నాయి. 5 యుగాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను, రాసుకోండి. 1, మనస్సాక్షి యుగంలో రక్షణ. 2, ధర్మశాస్త్ర కాలంలో రక్షణ. ధర్మశాస్త్ర కాలంలో రక్షణ. 3, కృపా యుగంలో రక్షణ. కాలమన్నా యుగమన్నా జస్ట్ మీరేమి కన్ఫ్యూజ్ కావద్దు. 3వది కృపా యుగంలో రక్షణ. 4, శ్రమల కాలంలో రక్షణ. 5, 1000 ఏండ్ల కాలంలో రక్షణ. 1, ఇప్పుడు వినండి. 5 యుగాలు జ్ఞాపకం చేసుకున్నారు కదా, జస్ట్ నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కోటి మనం చాలా స్పష్టంగా బ్రీఫ్ గా జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటి ఏంటిది? వివిధ విభాగాలు అనేది మొట్టమొదటి ఏంటిది? మనస్సాక్షి యుగం. దీనికి రెఫరెన్స్ రాసుకోండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 15. రోమాపత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 15, 5:14 కూడా రాసుకోండి. 5వ అధ్యాయం 14 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమనండి, ఈ మనస్సాక్షి యుగం అనేటువంటిది ఎక్కడి నుంచి ఎప్పటికీ అంటే ఆదాము పాపం చేసినది మొదలుకొని ధర్మశాస్త్రం వచ్చే వరకు ఉన్న కాలాన్ని ఏమంటారు? మనస్సాక్షి యుగం. ఎస్, ప్లీజ్ మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఆదాము పాపం చేసినది మొదలుకొని ధర్మశాస్త్రం వచ్చే వరకు ఉన్న కాలాన్ని ఏమన్నారు? మనస్సాక్షి కాలం లేక యుగం అన్నారు. ఆదాము పాపం చేసినది మొదలుకొని ధర్మశాస్త్రం వచ్చే వరకు మధ్య కాలాన్ని మనస్సాక్షి యుగం. అయితే ఆ డెఫినేషన్ రాసుకున్న తర్వాత వినండి. ఈ కాలంలో దేవుడు రక్షణను మానవునితో ఆయన వ్యవహరించిన తీరు మనం గమనించాలి. మీరు చెప్పండి, మనస్సాక్షి కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వక ముందు దేవుడు మానవునితో వ్యవహరించిన రీతి ఎలా ఉంది? దేవుడికి మానవునికి ఎలా సంబంధాలు ఉన్నాయి చెప్పండి. దేవుడు ఆదాముతో నేరుగా మాట్లాడి, అసలు ఏదైనా తోటలోనే ఆదాము వాళ్ళ పాపం చేసిన రోజే దేవుడు విమోచకుడు కూడా ప్రవచింపజేశాడు. ఏమన్నాడు? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, ఆయన నీ తల మీద కొట్టును, నీవు ఆయన మడిమన మీద కొట్టేదు అని రాయబడి. అంటే ఆదాము వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ఎదుటే విమోచకుడు విమోచన కూడా చెప్పబడిందంటే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే క్రీస్తు జన్మ గురించి చెప్పబడింది. చాలా మంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? క్రిస్మస్ నుండి క్రీస్తు కాదు, క్రిస్మస్ పూర్వమే క్రీస్తు ప్రవచించబడ్డాడు. ఆయన ఉన్నవాడు. ఆయన క్రిస్మస్ అంటే అర్థం క్రిస్మస్ నుండి క్రీస్తు ప్రభు కాదు, క్రిస్మస్ ముందే ఆయన ఉన్నవాడు, ప్రవచించబడినవాడు. ఆయన మానవ జన్మ గురించి 4000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఇక్కడ మనం డైవర్ట్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే మనస్సాక్షి యుగంలో దేవుడు వ్యవహరించిన తీరు ఎలా ఉందంటే, ఆ రక్షణ విధానం ఎలా ఉందంటే, నేరుగా మాట్లాడాడు, కొన్నిసార్లు సాదృశ్య రూపంలో తీసుకొచ్చాడు. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు వారు సిగ్గు ఇరుకుగా ఉన్న వారి అప్పటి వరకు ఇక వారికి సిగ్గు వేసింది. ఏం చేశారు? వారి శరీరములను కప్పుకోవడం ఏం చేశారు?
కచ్చడములు, ఆకులు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అవి ఉపయోగపడిగా లేదు. దేవుడు ఏం చేశాడు మరి? చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించిన ఉన్నాడు. అంటే ఖచ్చితంగా వారి ప్రయత్నాల్లో వారికి ఆ సిగ్గు, అవమానం పోనే పోదు. కానీ దేవుడు చేసిన వాడి ద్వారా ఏమైంది? వారికి ఒక గొప్ప సాదృశ్యం రూపంలో దేవుడు వారిని ఏ విధంగా రక్షిస్తున్నాడో, ఆయన యొక్క కాపుదల ఏంటో సాదృశ్య రూపంలో చూపించాడు. అంటే ఏదేను వనంలో మొట్టమొదటిగా ఒక వస్త్రము తయారు చేయబడిందంటే ఒక పశువు ఏమైంది? వధించబడింది. చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడంటే ఖచ్చితంగా ఏదైనా వనంలో ఒక జంతువు ఏమైంది? బలి అర్పించబడింది. అంటే సాదృశ్య రూపంలో దేవుడు అక్కడ రక్షణ సంకల్పాన్ని జ్ఞాపం చేశాడు. నేను ప్రారంభంలో జ్ఞాపం చేసినట్టుగా దేవుడు ప్రకృతి ద్వారా కూడా దేవుడు తను ఉన్నాడని నిరూపించాడు. ఇది ఏ కాలం? ఇది మనం చెప్పుకున్న కాలం మనస్సాక్షి కాలం కదా. మనస్సాక్షి కాలం అంటే మనస్సాక్షితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సాక్షి ద్వారా ఆయన సాదృశ్య రూపంగా నేరుగా ఆదాము ద్వారా మాట్లాడడం ద్వారా, తర్వాత ప్రకృతి వ్యవహరించడం ద్వారా, వీటన్నింటిని చూడటం ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో కూడా అక్కడున్న భక్తులు అంటే బలిదానం ద్వారా మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎవరు చెప్పండి మీరు? ఉదాహరణకి ఆదాము అదే, హేబేలు అదే, అబ్రహాము అదే, నోవాహు అదే, యోబు అదే. అవునా కదా? ఇది మనస్సాక్షి కాలం అనగా వారి ధర్మశాస్త్రం లేదు ఇక్కడ. అంటే మనస్సాక్షి ద్వారా వారు కూడా దేవుణ్ణి సమీపించడానికి మొట్టమొదటి విధానం ఏంటి? బలి ద్వారానే. ఆ బలి ద్వారా కూడా ఎవరు? ఎంతమంది? ఒక్కరి ద్వారానే. అవునా కాదా? అక్కడ వారికి రక్షణ సంకల్పం ఆలోచించిన వాడు ఒక్కడే, ఇక్కడ కూడా ఈ కాలంలో కూడా అది. అందుకని ఇది మారేది కాదు. అంటే విషయాలను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దాన్ని. అంటే ప్రారంభంలో దేవుడు కొద్దిగా మాత్రమే వాడికి ప్రత్యక్షపరిచాడు, రాను రాను దాన్ని సంపూర్ణంగా ప్రత్యక్షపరిచాడు. దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. దేవుడు ఆ విధంగా తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిగా ఈ మనస్సాక్షి యుగంలో కూడా దేవుడు బలి ద్వారా ఇప్పుడు కయ్యూను, హేబేలు వచ్చారు. దేవుని సమీపించాలంటే వారు దేని ద్వారా వచ్చారు? కయ్యూను దేని తీసుకొచ్చాడు? పొలంలో పడిన అర్పణ తీసుకొచ్చి సమీపించాడు. హేబేలు ఎలా వచ్చాడు? ఒక జంతువును, గొర్రె పిల్లను వధించి తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు దేన్ని అంగీకరించాడు? హేబేలు బలిని అంగీకరించాడు. అంటే దాని అర్థం ఏంటి? వీరిద్దరికి దేవుని సన్నిధికి రావాలంటే ఒక బలి అర్పణతో రావాలని ఎవరు నేర్పారు? ఆదాముకి ఎవరు చెప్పినట్టు? అంటే ఒక బలి ద్వారా మాత్రమే దేవుని మనం సమీపించగలం అనేది స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఎప్పుడు నియమించింది అది? పాపం చేసిన తర్వాత, పాపానికి ముందా? పాపం చేసిన తర్వాత బలి ద్వారా మాత్రమే అనేది స్పష్టంగా. అంటే బలి అర్పించడం అంటే అర్థం ఏంటంటే వారి పాపాలను కప్పటం, అంగీకరించడం. వారికి బదులుగా ఒకటి ఏమైంది? బలైంది అనే పాఠం వారికి నేర్పడానికి మనస్సాక్షియుగంలోనే దేవుడు రక్షణ సంకల్పం ఆ బలులన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయి? రాబోయే క్రీస్తుని చూపిస్తున్నాయి. అంత స్పష్టంగా వారికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు దానిలో దాచి ఉంచిన పాఠం ఏంటంటే సాదృశ్య రూపంలో బలి ద్వారా ఒక సంపూర్ణ విమోచకుడిని చూపిస్తున్నాడు అనేది. ఇది అర్థమైతే చాలు. ఏంటి? ఫస్ట్ ఏంటి? మనస్సాక్షియుగంలో రక్షణ విధానం ఎలా ఉంది? నేరుగా మాట్లాడడం ద్వారా, బలి ద్వారా, సాదృశ్య రూపాల ద్వారా, సృష్టి ద్వారా దేవుడు వారిని రక్షణ వారికి తెలియచేసాడు అనేది మనకి స్పష్టంగా అర్థం. నెంబర్ 2, రెండో చెప్పండి. రెండో కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో రక్షణ. దీనికి ఒక లైన్ రాసుకోండి. ఈ కాలంలో ఎక్కువ సంబంధం ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. ఈ కాలంలో ఎక్కువ సంబంధం ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. ఈ కాలం ధర్మశాస్త్రం ఇవ్వబడిన సేనాయి పర్వతం నుండి, ఈ కాలం ధర్మశాస్త్రం ఇవ్వబడిన సేనాయి పర్వతం నుండి యేసుక్రీస్తు శిలువ మరణం వరకు కాలం. ధర్మశాస్త్రం ఇవ్వబడిన సేనాయి పర్వతం నుండి యేసుక్రీస్తు శిలువ మరణం వరకు కాలం. అర్థమైందా? రెండోది ఎవరైనా రాసుకున్నాడు చెప్పండి.
ఈ కాలంలో ఎక్కువ సంబంధం ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. ఈ కాలం ధర్మశాస్త్రం ఇవ్వబడిన సేనాయి పర్వతం నుండి యేసుక్రీస్తు శిలువ మరణం వరకు కాలం. చూసారా, ఈ ధర్మశాస్త్ర యుగంలో రక్షణ, ఈ ధర్మశాస్త్ర యుగం అనేది ఎక్కడి నుంచి దాకా అర్థం కావాలి ముందు మనకి, లేదా కన్ఫ్యూజన్ అయిపోద్దాం. చెప్పండి. సేనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఎక్కడిచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? అందుకే ఈ యుగంలో ఎక్కువగా ప్రత్యేక ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అన్యులు ఎక్కడ లేరు. అంటే దేవుడు ఈ ధర్మశాస్త్ర యుగంలో ఇశ్రాయేలుతో సంబంధం కలిగి సేనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడు. అప్పటి నుండి ఎప్పటి వరకు ధర్మశాస్త్రం కొనసాగింది? యేసుక్రీస్తు మరణించే వరకు కూడా ఈ ధర్మశాస్త్ర యుగం. అందుకే క్రొత్త నిబంధనలో మొదటి 4 సువార్తల్లో కూడా చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. యేసు ప్రభు చనిపోయే వరకు కూడా వారి మధ్య ఇంకేముంది? ధర్మశాస్త్రమే ఉంది. అందుకనే పౌలు కూడా చాలా సార్లు సమాజ మందిరానికే వెళ్ళాడు అక్కడ. ఎందుకంటే యూదులు వారి సంబంధంగానే ఎక్కువ ఉంది. అంటే ఆ కాలాన్ని ధర్మశాస్త్ర యుగం అంటారు. దీన్ని ఎక్కువగా మోషే ద్వారా దేవుడు ఈ అబ్రహాము సంతానము పిల్లలకు ధర్మశాస్త్రం కూడా జరిగింది. ఈ ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ధర్మశాస్త్రం వలన మీరు రక్షించబడతారు. మరి ఎవరైనా ధర్మశాస్త్రాన్ని అనుసరించి రక్షించబడ్డారా? ఎవరైనా ధర్మశాస్త్రాన్ని కైగొని రక్షించబడ్డారా? చెప్పండి, ఉన్నారా? కానీ ప్రభు అదే చెప్పింది, ధర్మశాస్త్రం మూలంగా మీరు నీతిమంతులు కావాలని. కానీ నీతిమంతులు అయ్యారా? ఎవరు లేదు. ఎందుకంటే సుమారు చెప్పాలంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో 9 చేసిన ఒకటి చేయకపోయినా ఏమంటావు? బ్రేకింగ్. ధర్మశాస్త్రం అనేది ఎలాంటిదంటే వజ్రం లాంటిది కాదంట, చైన్ లాంటిదంట. అంటే ఏంటి? దాంట్లో ఒక గొలుసు ఊడిపోయినా మొత్తం ఫెయిల్. ధర్మశాస్త్రం అనేది ఒక గొలుసు లాంటిది. 10 ఆజ్ఞలు అంటే ఒక్కడే మనం నెరవేర్చకపోయినా మనం బ్రేక్ అయినట్టే. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు అక్కడ? దాంట్లో ఉన్న గొప్ప మర్మం అదే. ధర్మశాస్త్రము అనేది దాని ఎదుటికి మానవుడు వచ్చేసరికి ఏమర్థం అవుతుందంటే, మనం దీన్ని నెరవేర్చలేము అంటే, నెరవేర్చలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను పాపిని అని గుర్తించడానికే ఇచ్చాడు. ఏంటిది? ధర్మశాస్త్రం. అందుకే పోయినసారి కూడా మీకు చెప్పాను, ధర్మశాస్త్రం అంట ఆనంద్ గారు చెప్తుండేవాడు, ధర్మశాస్త్రం ధర్మమీటర్ లాంటిదంట. ఏంది ధర్మమీటర్? ఏం చెప్పింది అది? జ్వరం ఎంత ఉందో చెప్పింది, కానీ జ్వరాన్ని తీసివేయదు. దేవుడు ఎందుకు ధర్మశాస్త్ర యుగాన్ని తీసుకొచ్చాడంటే, నీవు పాపివి, నీవు రక్షించుకోలేవు అని నీ నిస్సహాయతను తెలియజేయడానికి వచ్చింది ఆ ధర్మశాస్త్రం వచ్చింది. ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్రం? నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ దాని వెనుక ఉద్దేశం ఏంటి? యూ షుడ్ నో దట్ యు ఆర్ ఫెయిల్యూర్. నీవు బలహీనుడివే, నీవు రక్షించుకొన లేవు. దేవునితో నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. అంటే నాకు నేనుగా నీతిమంతుడు తీర్చబడలేను కాబట్టి నాకు ఇంకెవరు అవసరం అని తెలియజేయడానికి దేవుడు ఆ యుగంలో ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే క్రొత్త నిబంధనలో గలతీ పత్రికలో చెప్పాడు, అది ఒక చెర లాంటిదంట, చెరసాల లాంటిదంట. ఏంటిది? ధర్మశాస్త్రం. చెరసాలంటే 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడు ఏదో తప్పు చేస్తే వాడిని తీసుకెళ్ళి జైలులేసింది. మీరు చెప్పండి, తప్పు చేస్తే ఎంత శిక్ష ఉందా అని ఎవరికి తెలుస్తుంది? జైల్లో ఉన్న అన్నకి తెలుస్తుందా? ఇంట్లో ఉన్న తమ్ముడు తెలుస్తుందా? ఇంట్లో ఉన్న అన్నకి, తమ్ముడికి ఏం తెలియదు తప్పు చేస్తే ఎంత శిక్ష ఉందా. ఎందుకంటే అందుకే దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, తప్పు చేస్తే, పాపం చేస్తే ఎంత శిక్ష ఉందని తెలియడానికి. ట్రాఫిక్ రూలే లేకపోతే కేసులు ఏమండి, పట్టుకోవడం ఏముంది అసలు? అందుకే దేవుడు మానవుడి యొక్క నిస్సహాయత తెలియజేయడానికి మాత్రమే తీసుకుని వచ్చాడు. ఇంకో మాట ఉపయోగించాడు అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో గలతీ పత్రికలో. ధర్మశాస్త్రం అంట బాలశిక్షకుడు అంట. బాలశిక్షకుడు అంటే మన కాలంలో చెప్పుకోవాలంటే అంగన్వాడి బడి అనుకోండి. అంటే ఎందుకు చెప్తారు, ఎందుకు పెడతారు చెప్పండి? అంగన్వాడి బడి స్కూల్కి అలవాటు చేయడానికి ముందుగా వచ్చే స్కూల్ ఏంటి? అంగన్వాడి బడిలో పెద్ద కష్టమే ఉండదు. ఆ వాతావరణము, ఆ టీచరు, ఆ విధమైన అంతా నేర్పడానికి ముందుగా అంగన్వాడి పెడతారు. అదేవిధంగా ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే, అదిగో ఒక ఆయన రాబోతున్నాడు. ఎవరైనా విమోచకుడు, రక్షకుడు, ప్రభు. నీ ద్వారా నీకు ఏమి రక్షణ పొందలేవు, నీవు నిస్సహాయుడు. అయితే ఏం చేయాలి? అదిగో రాబోతున్నాడు ఆయన. నీవు పాపం ఎరిగితే కదా నీకు రక్షణ అవసరం.
నీకు రోగం ఉందని గుర్తిస్తే కదా నీకు డాక్టర్ కావాల్సింది. అందుకే ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు? నిస్సహాయుడైన మానవుడు రక్షణ పొందడానికి బలి అర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? బలులు, అర్పణలు ఉన్నాయా లేవా? ధర్మశాస్త్రంలో ఎన్నో బలులు, అర్పణలు, పండుగలు, వీటన్నిటిలో వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమి సంపూర్ణమైన సిద్ధి పొందట్లేదని మనకి క్రొత్త నిబంధనలో ఉంది. అంటే అవన్నీ కూడా ఆ ఛాయ, ఆ నీడ ఎవరిని చూపిస్తుంది? ప్రభు అయిన క్రీస్తు యేసుని చూపిస్తా ఉంది. ఇదే రెండవ ప్రధానమైనది. ఏ యుగం? ధర్మశాస్త్ర కాలంలో రక్షణ. అక్కడ కూడా అదే సూత్రం. నెంబర్ 3, మూడోది చెప్పండి. మూడోది కృపాయుగంలో రక్షణ. దీనికి ఒక సెంటెన్స్ రాసుకోండి. ఈ కాలం క్రీస్తు మరణము మొదలుకొని యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు. ఈ కాలం క్రీస్తు మరణము మొదలుకొని యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు. అర్థమైంది ఈ కాలం. మూడవది కృపాయుగం. అంటే ప్రెసెంట్ మనం ఉన్న కాలం ఏంటి అసలు? ఇదే, ఈ కాలంలోనే మనం ఉన్నాం. ఈ యుగంలో రక్షణ అనే అంశం కొద్దిగా ప్రత్యేకంగా ఉంది. అదే మనం గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా. ఏంటంటే ఈ యుగంలో ఇప్పటి వరకు 2 యుగాల్లో వేరు, దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ 2 యుగాల్లో వాళ్ళు ఏదో ఒక బలియాగం చేశారు, కానీ కృపాయుగంలో మనం ఏమి చేయనవసరం లేదు. ఎందుకు? అసలు ఆయనే వచ్చాడు నేరుగా. ఆ కృపాయుగంలో బలియాగం చేశాడు. ఈ కృపాయుగంలోకి అర్థం ఏంటంటే మనస్సాక్షి యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో వారు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ దాంతో పాటు కొన్ని బలు వారు అర్పిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కేవలం కేంద్రం యేసుప్రభు వారి యొక్క బలియాగం. అది జరిగింది, సంపూర్తి చేయబడింది. ఇక మనం ఏమి చేయనవసరం లేదు. కేవలం విశ్వాసము ద్వారా ఆయనందు రక్షణ పొందవచ్చు అనేది. అందుకని రోమపత్రిక 3:24 చూడండి. అక్కడ ఒక పదం రాయబడింది. ఆ పదం మనం చేసుకుందాం. 3వ అధ్యాయం 24:25 చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. ప్లీజ్ నోట్, ఆ పదం ఏంటి? ఉచితముగా. చూసారా? మనం ఏమి చేయనక్కర్లేదు, కేవలం విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. 25 కూడా. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. కరుణ, ఆయన కృప. ఏ విధంగా కూడా కాకుండా 2 పదాలు ఉపయోగించబడ్డాయి ఇక్కడ. ఉచితముగా, కరుణాధారముగా, లేకపోతే కృప ద్వారానే ప్రభు మనల్ని రక్షించాడు అన్నది. దానికి ఉదాహరణ మనం ఒక సందర్భం మనం చూడవచ్చు. ఏంటంటే యేసు ప్రభు వారి కలువరి గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయబడినప్పుడు ఈ ప్రక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ. ప్రారంభం నుంచి ఇద్దరు ప్రభువును దూషిస్తున్నారు. కానీ కొంత సమయం అయిన తర్వాత రెండో దొంగలో ఒక మార్పు ప్రారంభమైంది. ఆయన నోట కొన్ని పదాలు రావటం తన జీవితంలో ప్రభావం తీసుకొచ్చింది. చివరికి దొంగ యేసు ప్రభు వారు ఏమంటాడు? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేడే నీవు నాతో పరదేశిస్తున్నావు. జీవితాంతకాలం దొంగతనం చేసి అడుగుతా ఉంటారా అన్నాడా? లేకపోతే నేను ముందు పరదేశం వెళ్తాను, తర్వాత నీ సంగతి చూస్తాను అన్నాడా? ఏం లేదు. అక్కడ ఒకే మాట చెప్పాడు. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మీరు చెప్పండి నాకు, ఈ సిలువలో దొంగ పరలోకానికి యోగ్యుడు అయ్యాడా లేదా? డౌట్ ఉందేమన్నా? 100% నిశ్చయత. అవును కదా? గ్యారంటీ. మరి ఇప్పుడు చెప్పండి, పరలోకానికి అతడు గ్యారంటీ అయ్యాడు అంటే ఏం చేస్తే గ్యారంటీ అయ్యాడు? విశ్వాసం. 2 చేతులు సిలువ వేశారు, 2 కాళ్ళు కట్టేశారు. చేతులతో కాళ్ళతో ఏమైనా చేశాడా పరలోకం పొందడానికి? అంటే సిలువలోనే రెండవ దొంగ జీవితాన్ని మనం చూస్తే అక్కడ ఒక పటం కనపడుతుంది. ఏంటంటే క్రియలు లేకుండానే, కార్యాలు లేకుండానే. ఈరోజు మోక్షం పొందాలంటే, రక్షణ పొందాలంటే ఏదో చేయాలి అనుకున్నాడు మనిషి. కానీ సిలువలోనే ఒక దృశ్యం మనకు కనపడుతుంది. నీవు కేవలం విశ్వాసం ఉంటే చాలు. ఎందుకంటే అతను ఏమన్నాడు? యేసు అన్నాడు. యేసు అంటే అర్థం ఏంటి? సిలువ క్రింద ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? యేసు ప్రభు, నిన్ను నీవు రక్షించుకోకూడదా?
అంటే అర్థం ఏంటి? నీవు రక్షించుకోలేని రక్షకుడు, నిస్సహాయుడు అంటున్నారు. కానీ ఈ దొంగ మాత్రం ఏమంటాడు? రక్షకుడా. ఎంత తేడా ఉంది చూడండి. క్రింద వాళ్ళు మతస్థులు కానీ రోమీలు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుని దూషిస్తున్నారు. నిన్ను ఒక సత్యం మాత్రం ఒప్పుకున్నారు. ఇతను బ్రతుకున్నప్పుడు చాలా మంది రక్షించాడే, ఇప్పుడు మాత్రం రక్షించుకోలేకపోతున్నాడే అని వారు దూషిస్తున్నారు. కానీ సిలువలో దొంగ మాత్రం ఈ మాటలు ఇవి కూడా ఏమంటాడు? నీవు రక్షకుడు అంటూ ఉన్నాడు. అయ్యా నువ్వు రక్షకుడివే గాని ఇప్పుడు ఏం చేస్తావో నాకే తెలియదు అనలేదు. నీవు రాజ్యంతో వచ్చినప్పుడు అంటే కొద్ది క్షణాల్లో యేసుప్రభువు ఏం కాబోతున్నాడు? చనిపోతే మళ్ళీ ఎట్లా వస్తాడు? ఇదే అతని రక్షణ యొక్క నిశ్చయతకు గొప్ప కారణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా చనిపోయినా కూడా ఆయన తిరిగి వస్తాడు అనేటువంటి ఇదే రక్షణలో మన తీర్మానంలో కూడా ఏముండాలి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని హృదయం ముందు విశ్వసించినట్లా ఏం చేయబడతావు? రక్షించబడతావు. సింపుల్ సూత్రం అక్కడే పాటించబడింది. అతను ఏమి చేయకుండానే రక్షణ ప్రభువుని విశ్వాసం ఉంచాడు. అందుకనే ఈ కృపాయుగంలో ఆ రక్షణ యొక్క కార్యము చాలా ప్రత్యేకం ఏంటంటే మనం ఏం చేయకుండా ఉచితంగా ప్రభు యొక్క బలియాగం ద్వారా. నెంబర్ 4 4 చూడతారు. శ్రమల కాలంలో రక్షణ. శ్రమల కాలంలో రక్షణ రాసుకోండి. ఈ కాలం సంఘము ఎత్తబడినది మొదలుకొని, ఈ కాలం సంఘం ఎత్తబడినది మొదలుకొని ప్రతి నేత్రమైన చూసును ప్రకటన 1:7 ఆ తర్వాత 37 మరియు సోదరులు కూడా ఇక్కడ అనుమతించబడ్డారు అంటే ఇది కృపాయుగానికి సంబంధించిన స్వార్థ కాదు. ఇదే స్వార్థ రాజ్య స్వార్థ. అక్కడే వచ్చిన ఉంది 24 అధ్యాయంలో ఆ పదం 14 ఏమేమింది? ఇది కృపా స్వార్థ కాదు. ఏ స్వార్థ? రాజ్య స్వార్థ. అంటే ఏం రాజ్యం రాబోతుంది? క్రీస్తు రాజ్యం. అదే 1000 ఏళ్ల అంటే 7 years లో ఈ శ్రమల కాలంలో పండించే స్వార్థ దేనికోసం స్వార్థ? ఆ 1000 ఏళ్ల పరిపాలన ఆ రాజ్యం కోసం సిద్ధపడు. అదే స్వార్థ. ఇది కృపా స్వార్థ కాదు. అంటే మత స్వార్థ 24:14లో కృపాయుగానికి సంబంధించింది కాదు. కానీ ఇది రాజ్య స్వార్థ. అంటే ఈ రాజ్య స్వార్థలో అక్షరార్థమైన రాజ్యం స్థాపించబోతున్నాడు. కానీ ఇప్పుడు కృపా స్వార్థలో ఆత్మీయమైన రాజ్యం స్థాపిస్తున్నాడు. ప్రతి స్వార్థ పండించినప్పుడల్లా నీ హృదయం ఆ రాజ్యంలో ఏకీపిస్తుంది. నా సమస్త అధికారం, నా సమస్త అధికారాన్ని ఒప్పుకుంటున్నా. ఆయన మన ప్రభు. అందుకే మన తీర్మానంలో ఎలా ఉంది? యేసు ప్రభు అని. అది ఆత్మీయ రాజ్యం. కానీ రాజ్య సువార్త ప్రకటించడం దేనికోసం? అది అక్షరార్థమైన రాజ్యం ఈ భూమి మీద ప్రభు స్థాపించబోతున్నాడు అనేటువంటిది రక్షణ. అంటే ప్రభు వచ్చినప్పుడు ఒక మాట చెప్పొచ్చు, ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. ఒక బైబిల్లో లేనటువంటి ఒక స్పష్టమైన ఒక గెస్టింగ్ వర్క్ ఏంటంటే వాస్తవానికి ఆ ఇద్దరు సాక్షులు ప్లస్ కొంతమంది ప్రకటించినప్పటికీ కూడా ఆ కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత సపోజ్ మనందరం ఎత్తబడిన తర్వాత ఈ బైబిల్ నాది నేను ఎత్తబడిన బైబిల్ అంటే సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళ బైబిల్ చదివితే కరపతి లేకపోతే మన సామాగ్రి మన బైబిల్ సంబంధించిన దేవుని వాక్యానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడే ఇప్పుడు పడతాయి. ఇదే సాక్షి. ఆ 7 years శ్రమల కాలంలో అది కూడా గొప్ప సాక్ష్యం. ఎందుకంటే నిజంగా ఈరోజు చాలాసార్లు చెన్నైలో హిందూస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్తో చదువుకున్న వాళ్ళు మన ముందు వచ్చిన ఆయన ఒక ఎంతగా ఆయన ఒక హైందవ పుదు మనిషి. ఆయన ఒకసారి అలా దారిని వెళ్తుంటే కరపతి ముక్క ఎక్కడో కూడా చెట్లు ఆయన ఎందుకు మనశ్శాంతి లేకుండా పరిస్థితుల్లో ఆయన వెళ్తుంటే ఆ కరపతి చూశాడు, దాన్ని తీసుకున్నాడు. దానిలో ఒక మాట నన్ను చదివి నా జీవితం మార్చబడింది. అందుకు సవాల్ అయితే తెలుసా, నేను ఒక కరపతి ద్వారా ప్రభుని ఎరిగానే శివంలో దేవుని ఎరిగి దేవుని వాక్యాన్ని
సొంతంగా నేర్పాలి అనుకుని ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. దాన్ని హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్. దానికంటే ఇక్కడ చదువుకున్న వాడు ఈరోజు దాంట్లో గొప్పవాడే అనేక మిషనరీస్ దేవుడు వాక్యం చెప్పాడు. అంటే ఒక చిన్న కరపత్రిక ముక్క ఏం చేసింది? మంచిది. రేపు ఆ కాలంలో మనందరూ విడిచిపెట్టే పుస్తకాలు ఏమవుతాయి? గొప్ప సాక్ష్యం. అది ఆ కాలంలో ప్రభు చేయకపోయింది. ఏమంటారు? 5 చూడండి త్వరగా, మన ఎక్కువ కాదు. 1000 కాలంలో పాలనలో, 1000 పాలనా యుగంలో రక్షణ. ఈ కాలం ఇది కూడా స్పష్టంగా మనకు తెలుసు. చెప్పండి, ఈ కాలం 1000 సంవత్సరాలు. దీని ఒక లైన్ రాసుకోండి. ఈ కాలంలో యేసు క్రీస్తు యెరూషలేములో నీతిని బట్టి రాజ్యపాలన చేస్తాడు. యెషయా 32:1 చదువుతారన్న. యెషయా 32:1. యేసుక్రీస్తు నూతనటి రాజపాలన చేస్తాడు. ఏ కావాలి? అక్కడ యెషయా 2వ అధ్యాయం రండి. ఎక్కడి నుంచి చేస్తారో చెప్పండి. ప్లేస్ ప్రపంచానికి కేంద్రం కాబోతుంది. పట్టణం ఏదది? ఎక్కడో లేదు. 2వ అధ్యాయం మొదలు వచ్చిన యెషయా 2వ అధ్యాయం 2-3 వచ్చినారు. యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి అవన్నీ కూడా వేద రాజ్య పరిపాలన కాలంలో, ఈ కాలంలో ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, ఈ 5వ కాలంలో యేసు ప్రభువే నేరుగా సువార్త ప్రకటించాడు. అద్భుతమైన యేసు క్రీస్తునే సువార్తికుడే. ఆయనే ఏమన్నా యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును, వెళదారండి అంటారు. అన్ని జనులు వచ్చి గుంపులు గుంపులుగా పెడతారు. అంటే యెషయా 2వ అధ్యాయంలో యేసు ప్రభు అని ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ప్రపంచ నలుమూల నుండి ప్రవాహాలుగా దిగి వస్తారు. స్వయంగా ప్రభు బోధ ద్వారానే రక్షణ పొందుతారు. జకర్యా 13:1 యూదులు ఆయన పుణ్య గాయాలు చూసి ప్రభువారు మహిమ స్వరూపంతో, ఆయన మహిమ ప్రభావంతో భూలోకంలోకి వచ్చినప్పుడు ఆ రాజ్య పరిపాలన చేసిన మొట్టమొదటిగా 7 సంవత్సరాలు ఉండాలన్న యూదులు అనేక మొట్టమొదటిగా క్రిస్టియన్ అది క్రీస్తు విరోధనే అతన్ని నమ్మాం. కానీ మనం నష్టపోయాం. నాకు అర్థమవుతుంది నిజంగా గాయాలు పొందిన ఈ నిజమైన మెస్సియా. జకర్యా 13:1. జకర్యా yes 12:10 చదవండి. 12:10 అక్కడ జకర్యా జకర్యా 12:10 ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము కొడిచిన నా మీద దృష్టి ఇచ్చి ఒకరు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా ఏకపుత్రుని విషయమై ఒకరు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు. ఇక్కడ ఈ పదాలు మనకు అర్థం చూసా. వారు ఎప్పుడైతే ప్రభు వారి యొక్క శ్రమ, ఆ గాయాలు చూసినప్పుడు, ఒక జ్యేష్ఠ కుమారుడు ఏ విధంగా గాయపరచబడ్డాడో, చనిపోయాడో, అప్పుడు ఏం చేస్తారు? దుఃఖించినట్టుగా. అక్కడ పదం మనం పట్టుకోవాల్సింది పశ్చాత్తాపడతారు. అది రక్షణ. ఆయన గాయాలు మాట్లాడితే అని వాళ్ళు ప్రభుని యూదులు పశ్చాత్తాపడి రక్షణ పొందుతారు. దాన్ని రోమపత్రిక 11:25-27 అది కూడా రాసుకోండి. రోమపత్రిక చదవనక్కర్లేదు. రోమపత్రిక 11:25-27 ఒక భాగం పూర్తి చేస్తే ఏం చెప్పండి? వివిధ యుగాల్లో
రక్షణ. రెండోది చెప్పండి. రెండోది రక్షణ యొక్క పటములు ఎవరు మనకు తెలిసి రక్షణ శాస్త్రంలో మనం సిస్టమేటిక్ తెలుసుకున్నాము. ఖచ్చితంగా మనకు అర్థం కాదు. రక్షణ అంటే ఏమిటో దేవుడు పాత నిబంధనలో అనేకమైన ప్రకారాల ద్వారా దేవుడు మనకి కొన్ని మాటలు నేర్పుతున్నాడు. ఏంటి? యేసు ప్రభువు చెప్పాడు లోకస్వార్త 24:44 మోషే ధర్మశాస్త్రంలో ప్రభువుల గ్రంథాల్లో కీర్తన గ్రంథంలో నన్ను గురించి రాయబడింది. అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే పాత నిబంధన అంత నన్ను గురించి రాయబడింది. అంటే పాత నిబంధన ఎవ్రీ బైబిల్ అయితే 3 భాగాలు. ధర్మశాస్త్రం, ప్రభువుల గ్రంథం, కానీ మన తెలుగు బైబిల్ అయితే మన బైబిల్ దాంట్లో దీనికి లేదు. కానీ హీబ్రూ బైబిల్ యొక్క దాని ప్రకారం ప్రభావాన్ని వివరించాడు 3 భాగాలు. అంటే సంక్షిప్తం చెప్పాలంటే పాత నిబంధనలో నన్ను గురించి అవన్నీ కూడా నెరవేరేది అంటున్నాడంటే ఈ పాత నిబంధనలో యేసు ప్రభువు బయలుపరిచిన ఆ రక్షణ పటముల్లో చూపించబడింది. ఎలా తీసుకోగలరు? రక్షణ అనే పాత నిబంధనలో సుమారు మనం చాలా విస్తారంగా తెలుసుకోవచ్చు. కానీ 235 పుస్తకాల్లో మనం పొందే రక్షణ తెలుసుకోవచ్చు. కానీ కొన్ని పటాలు ద్వారా దేవుడు వాటిని 10 మాటలు జ్ఞాపకం చేస్తారు. ఒకటి ఆదాము హవ్వ. ఆదాము సెంటెన్స్ రాసుకోండి. ఆదాము హవ్వ ఒక మాట చెప్పిన తర్వాత అసెంటెన్స్ రాసుకోండి. వారికి ఫస్ట్ వ్యక్త వదిలి చేయించలేదు శ్రమము చొక్కాయి వారికి ఉంటే అదేమంటుంది? రక్షణ ఇప్పుడు రాసుకోండి. రక్షణను మనం ధరించి ఉన్నాము అనే పాట. ఆదాము వరకు రక్షణ గురించిన పాట ఏమైపోయాడు కదా? రక్షణను మనము ధరించి ఉన్నాం. ఎందుకు? వారు ధరించడానికి కారణం ఏంటంటే వారి సిగ్గు, వారి అవమానం ఏం చేయబడింది? తప్పబడింది. రక్షించబడ్డారు. అంటే రక్షణ అనేటువంటి పట్ల ఎలా చూపించాలంటే ఆదాము వరకు రక్షణ ఒక వస్త్రంగా చూపించాడు. నెంబర్ 2 కయ్యను హేబెలు. ఇవన్నీ మనకు తెలిస్తే కానీ రక్షణ యొక్క పట్టణం ఏంటో దానిలో ఒక సెంటెన్స్ మనం నేర్చుకున్నాం. రెండోది కయ్యను హేబెలు. ఎలా తెలుసుకోవచ్చు? హేబెలు అర్పించిన దేవుడు అంగీకరించాడు. కయ్యను చేసింది ఇంకా అంగీకరించలేదు. అంటే రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు రాసుకోండి. రక్షణ ఆయన అంగీకారమును దృఢపరచాడు. రక్షణ ఆయన అంగీకారమును అంటే కయ్యను హేబెలు వారు చేసినటువంటి కార్యం ద్వారా మనం ఆ పదం ద్వారా మనం ఏం కాలం తీసుకున్నాం అంటే రక్షణ అనేది దేవుని యాక్సెప్టెన్స్, దేవుని అంగీకారం తెలియజేస్తాడు. ఒకడేమో రక్తంతో వచ్చాడు, ఇంకోడేమో రక్తం లేకుండా వచ్చాడు. ఈ రోజు ప్రపంచంలో దొరుకుతున్న 2 గాలు ఏమి చెప్పండి? రక్తము లేని అర్పణలు, రక్తముతో దొరుకుతున్నవి. దానికి నాంది దాన్ని మూల పురుషుల హేబెలు రక్తముతో వస్తున్నాం. అది అర్పణలు రక్తము ప్రారంభ మతానికి వ్యవస్థాపకుడు ఈయనంటే ఎవరైనా కయ్యను అనేవాడే మతానికి అంటే నేను చేయాలనుకున్నాడు కానీ ఆయన చెప్పినట్టుగా ఈరోజు మతం ఎలా ఉందంటే నేను ఏమి ఇవ్వాలి ఉన్నానో అది ఇస్తాను కానీ ఆయన చెప్పి నేను చేయాలి ఇంక్లూడింగ్ క్రైస్తవం. నెంబర్ 3 ఓడ పస్కా. ఓడ పస్కా. ఓడ చేది ఓడ పస్కా. దానిలో వాటికి ఒక పాఠం నేర్చుకుంటాం. చెప్పండి, ఓడానికి ఏం నేర్చుకుంటా? ఎందుకు అసలు ఓడ? జలప్రళయం అనే ఒక నాశనం, ఒక ఉగ్రత రాబోతుంది. పస్కాలో కూడా ఏంటి? నాశన పరిచే ఒక సంహారక దూత. దాని నుండి రక్షించడానికి దేవుడు ఏం చెప్పాడు? పస్కా అర్పించాలన్నాడు. ఒక గొర్రె పిల్లను మీరు
బోధించాలని. అంటే ఈ రెండింటిలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే డాష్ రాసుకోండి, రక్షణ దేవుని ఉగ్రత నుండి కాపాడును. రక్షణ దేవుని ఉగ్రత నుండి కాపాడును అనే పట్టం ద్వారా పాఠం మనం నేర్చుకుంటున్నాం అక్కడ. నెంబర్ 4, 4వది అబ్రహాము ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకు అక్కడ ఒక పాఠం నేర్చుకుంటాం, చెప్పండి. బలి. బలి ఇస్సాకును అబ్రహాము అర్పించాడా? తర్వాత ఏం జరిగింది? ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల బోధించబడింది. అక్కడ ఒక పాఠం ప్రభు నేర్పాలనుకుంటుంది. 4 రాసుకుంటే దాని లైన్లో రక్షణ మనకు బదులుగా బలిని ఇచ్చెను. రక్షణ మనకు బదులుగా బలిని ఇచ్చెను అనే పటం దాంట్లో మనం నేర్చుకుంటాం. 5వది మన్నా డాష్ కొట్టబడిన బండ. మన్నా డాష్ కొట్టబడిన బండ. దానిలో ఏం నేర్చుకుంటాం? వారు మన్నా తినుడు ద్వారా ఏమవుతారు? తృప్తిపరచబడతారు, వారు జీవిస్తారు. కొట్టబడిన బండలో నుంచి ఏమొచ్చాయి? నీళ్లు త్రాగటం వల్ల వారు ఏం చేయబడ్డారు? తృప్తి పొందారు. అంటే వారి దప్పిక తీరింది. అంటే దీనిలో ఏం పడటం అంటే డాష్ రాసుకోండి, రక్షణ మనలను తృప్తిపరిచేది. రక్షణ మనలను తృప్తిపరిచేది. 6 ఇత్తడి సర్పం. ఇత్తడి సర్పం దాంట్లో ఏం నేర్చుకుంటామని అక్కడ? ఇత్తడి సర్పం. పాము చేత కరవబడిన వారందరూ కూడా ఆ ఇతర సర్వ వైపు చూస్తే ఏమవుతారంట? బ్రతుకుతారు. అంటే స్వస్థత పొందుతారు, బ్రతుకుతారు అనమాట. అంటే ఇప్పుడు చెప్పండి డాష్ రక్షణ మనలను స్వస్థపరచును. స్వస్థపరచును లేక బ్రతికించును. యాక్చువల్లీ బైబిల్లో స్వస్థపరచును అనేటువంటి పదం ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థ అంటే ఏంటిది? శరీర రోగాల, ఆత్మ సంబంధం. అసలు స్వస్థ అంటే మీనింగ్ ఏంటంటే, బేసిక్ మీనింగ్ ఏంటంటే స్వస్థత అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు అంటాం జ్వరం తగ్గిపోయింది కానీ ఏమంటాం? రికవర్ అయిందయ్యా, బాగుపడ్డా ఉంటాం. అంటే ఏంది? కోల్పోయిన మొదటి దశకు మరలా తిరిగి రావడాన్ని స్వస్థ అంటారు. అంటే మనం స్వస్థ పొందామంటే అర్థం ఏంటి? కోల్పోయాం. ఒకటి ఏంటది? దేవుని మహిమను కోల్పోయాం. తిరిగి రక్షించబడినప్పుడు ఏం పొందినట్టు? మళ్ళా స్వస్థత పొందినట్టు. అది దాని అర్థం. ఆ భావంతోనే బైబిల్లో ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థ పొందారు అంటే కోల్పోయిన మహిమ, ఆ రక్షణ తిరిగి మీరు పొందారు అని అర్థం. 7వది నయమాను. నయమాను ఏం జరిగింది? నయమాను ఏం చెప్పబడ్డాడు? శుద్ధి చేయబడ్డాడు. శుద్ధి అంటే రాసుకోండి, రక్షణ మనలను శుద్ధీకరించును. 8 ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం ద్వారా ఏం నేర్చుకుంటాం మనం? దాంట్లో సింపుల్ ఒక మాట చెప్పండి. అసలు దేవుడు ఎందుకు ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు వాళ్ళకి? నేను మీ మధ్య నివసించుటకు నాకు ఒక మందిరమును మీరు నిర్మించాలన్నాడు. అంటే రక్షణ అంటే చూడండి, దానికి డాష్ ప్రత్యక్ష గుడారము డాష్ రక్షణ పోయిన సహవాసాన్ని తిరిగి పొందుట. రక్షణ అంటే అర్థం ఏంటి? పోయిన సహవాసాన్ని తిరిగి పొందుట. 9 మెఫీబోషెతుకు స్థానం. మెఫీబోషెతుకు స్థానం మనకు అంతా చరిత్ర తెలుసు కదా. ఏం అవకాశం పడింది ఆయనకి? దావీదు యొక్క భోజన బల్ల యొద్ద కుమారుల్లో ఒకటిగా కూర్చుండబెట్టబడ్డాడు. అంటే దీన్ని బట్టి డాష్ రక్షణ దేవునితో కూర్చుండబెట్టెను. రక్షణ ఏం చేసింది? దేవునితో కూర్చుండబెట్టింది. ఆ భావంతోనే అపోస్తలుడైన పౌలు ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో మనం క్రీస్తు కూడా కూర్చుండబెట్టబడ్డాం. 10 లాస్ట్ నిచ్చెన. నిచ్చెన బైబిల్లో నిచ్చెన ఏంటి? యాకోబు నిచ్చెన. అంటే ఆ నిచ్చెన ద్వారానే
దేవుని ప్రత్యక్షతను పొందాడు. దాని ద్వారానే మనిషి కుమారుడు దిగి వచ్చాడు, ప్రత్యక్షత. అదే ఆ నిచ్చెన ఎవరో అర్థం ఏంటో బైబిల్లో మనం చెప్పకుండానే సాక్షాత్ యేసుప్రభువే చెప్పాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, నేనే, నా మీదుగా రాయబడిందని యోహాను సువార్త 1:51 చెప్పబడింది. యేసుప్రభు వారి తన గురించి తనే ఇక్కడ స్పష్టంగా భావం చెప్పాడు. నిచ్చెన అంటే ఆయనే. ఇక్కడ మనం ఎంచుకుంటాం నిచ్చెన డాష్ రక్షణ దేవుని యొద్దకు క్రీస్తు ద్వారానే ప్రవేశం. రక్షణ దేవుని యొద్దకు క్రీస్తు ద్వారానే ప్రవేశం. చివరి మాట ఒక సెంటెన్స్ జ్ఞాపకం చేసి ముగిస్తాం. మూడోది హెడ్డింగ్ చెప్పండి, ఎవరు రాసుకున్నారు? ఓటీలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో రక్షణ చిత్రం. రక్షణ చిత్రం జాగ్రత్త చూడండి. దీంట్లో ఒకే ఒక ప్రధానమైన మాట చెప్పండి. బైబిల్లో కేంద్రం ఎవరు? ప్రధానమైన అంశం ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇప్పుడే చెప్పాడు కదా లూకా సువార్త 24:44 నన్ను గూర్చి వ్రాయబడింది. మరి చరిత్ర కేంద్రం ఎవరు? ఆయనే, అవునా కదా? రక్షణ కేంద్రం ఎవరు? యేసు ప్రభు వారి. రక్షణ కేంద్రం ఆయనే. కేంద్రమే, రక్షణ కేంద్రమే అని అంటే ఒక మాట ఇక్కడ గమనించాల్సింది, ఈ ఒక్కటే సమస్తం రక్షణ కేంద్రం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనలో మీరు ఒక్క రెఫరెన్స్ రాసుకోండి, ఈ పటం వేసుకోండి, ఇక ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పాత నిబంధన అనే దాని క్రింద ఒక్క వచనం రాసుకోండి. లూకా 10:23-24. లూకా 10:23-24. లాస్ట్ క్రొత్త నిబంధన దగ్గర పేతురు మొదటి పత్రిక 1:8 మనం ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నాము, మన విశ్వాసం తగిన ఫలం రక్షణ దయచేవాడు. ఇది ఇక్కడ ఈ మధ్యలో ఒకటి రాసుకోండి. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. చూడండి ఇక్కడ 3 కాలాలు కనబడుతుంది. ఇక్కడ పాత నిబంధన, క్రీస్తు సిలువ వేయబడిన కాలం, క్రొత్త నిబంధన కాలం. ఇక్కడ చూడండి ఈ 3 కాలాల్లో కూడా ఒకే విధానం కనబడతాం. ఏంటది? ఇక్కడ బలి విశ్వాసమే, ఇక్కడ బలి విశ్వాసమే, ఇక్కడ బలి విశ్వాసం. రక్షణ విధానం చాలా శ్రేష్టమైన రీతిలో కాలాలు ఎన్ని మారినా దానికి సువార్తకు రక్షణకు మూల కేంద్రం ప్రభు అయిన క్రీస్తు యేసు అనేది. దేవుని యొక్క సంకల్పం యొక్క ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అందుకే దీనికి ఏం పేరు పెట్టాం? శ్రేష్టమైన, బెస్ట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణ, శ్రేష్టమైన, శ్రేష్టముగా పలుకు ప్రోక్షణకు మనము చేరి వచ్చి ఉన్నాము అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. అతి శ్రేష్టమైన రక్షణ ఇచ్చిన మన పట్ల సంకల్పం చేసిన దేవునికి మనం హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా ఆ రక్షణకు ఆయన ఎద్దుకు రాకుండా ఉంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ప్రార్థన చేద్దాం.